మరణమే యేసు ముందు అందించింది. మరణపు ముళ్ళను విరిచాడు, మరణపు మడను విరగొట్టాడు. హల్లెలూయా. మరణాన్ని లేచిన ఒకే ఒక దేవుడు మనం ఆరాధించే నజరేయుడైన యేసు. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Glory to you, Jesus. Glory to you, Jesus. Glory to you, Jesus. Glory to you, Jesus. Amen. My dear friends, hallelujah. Praise the Lord. Greetings to all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఆరన్ విక్టర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ఒకసారి వన్స్ అగైన్ వి ఇన్వైట్ యూ ఫర్ దిస్ Sunday worship service live telecast. We welcome you all, your family, to join us to worship the King of Kings and the Lord of Lords. మనమందరం కలిసి ప్రభు అయిన యేసుక్రీస్తుని, రాజుల రాజుని, దేవాది దేవుణ్ణి ఆరాధించడానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా, మీ కుటుంబాన్ని స్వాగతం పలుకుతున్నాం. ఈ సమయంలో ప్రార్థన పూర్వకంగా మనం అందరము ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. పాస్టర్ అమ్మ గారు, పాస్టర్ రోజా ఈ సమయంలో మనందరినీ ప్రారంభ ప్రార్థనతో ప్రారంభిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. వందనాలు, 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 వందనాలు యేసయ్యా. మహిమగల దేవానికి స్తోత్రం, స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడానికి స్తోత్రం, స్తోత్రం. ఆశ్చర్యకరుడానికి స్తోత్రం. ఆలోచన కర్తానికి స్తోత్రం. నిత్యుడగు తండ్రికి స్తోత్రం. సమాధాన కర్తగా అధిపతిని యెహోవానికి స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. నీకే వందనాలు ప్రభా. మరొక దినాన్ని మాకు అనుగ్రహించావు, నీకు స్తోత్రం ప్రభా. నూతన కృప, నూతన బలం, నూతన వాసత బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. మరొకసారి ప్రభా ఈ ఆదివారపు ఆరాధనలో ప్రభా లైవ్ అందించడానికి ప్రభా సిద్ధపరిచి ప్రభా నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో పరిశుద్ధపరిచి నీ రక్తంలో కడిగి ప్రభా నీ సన్నిధికి ప్రభా ఏదిగురా ఆటంకంగా అడ్డుగా ఉండకుండా ప్రభా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి మాతో ఉంది ప్రభా. దేవా మీరే ప్రభా అధ్యక్ష వహించి సమస్తము నడిపించుము తండ్రి. నీకు స్తోత్రం ప్రభా. అల్ఫా ఒమేగాగా ఉండి ప్రభా ఆరం చివరి వరకు మీరే నడిపించండి ప్రభా. గడిచిన వారం అంతా మమ్మల్ని కాచి కాపాడి ప్రభా నీ రెక్క నీళ్ళలో భద్రపరిచినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా.
మమ్మల్ని మా కుటుంబాన్ని ప్రభా, మా కలిగిన అన్నిటినీ ప్రభా, సంఘాన్ని, సేవను, పరిచయను ప్రభా, దేశాన్ని, రాష్ట్రాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ప్రభా ఈ రోజు వరకు మేము ఉన్నామంటే కేవలం ఉచితమైన కృపలో మాత్రమే ప్రభా. నీ కృపకు కృతజ్ఞత చెల్లించి వందనాలు అర్పిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రం ప్రభా. ఈ సమయంలో ప్రభా ఈ లైవ్ ఆరాధన ఆరంభిస్తుండగా నీ సన్నిధి మాతో ఉండి ప్రభా, పాడబోతున్న పాటల ద్వారా మీరు మహిమ పొందుకోండి ప్రభా. చేయబోతున్న ఆరాధన మీ అంగీకరించి ప్రభా, అంగీకరణ ప్రభా, ఈ యొక్క ఆరాధన నీకు ప్రీతికరంగా ఉండును గాక ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. ప్రత్యేకంగా ప్రభా నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమే యేసయ్యా. నీకు స్తోత్రం ప్రభా. నీ జీవ ఆహారం కొరకు మేము దాగము కలిగి దప్పి కలిగి ఉన్నాం యేసయ్యా. దుప్పి నీటి వాగుల కొరకు దప్పి కలిగినట్లు ప్రభా, నీ సన్నిధి కొరకు మేము వాంఛతో ఉన్నాం ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. మా హృదయం వాంఛను తీర్చే దేవుడుగా ప్రభా నీ సన్నిధిలో ప్రభా మీరు అధ్యక్ష సమస్తం నడిపించండి ప్రభా. బలము చేత శక్తి చేత కాదు, సమస్తం నీ ఆత్మానుసారంగా ప్రభా నడిపించండి ప్రభా. మనస్సు ధ్యాస మా కన్నా అన్ని ప్రభా నీ వైపు చూస్తూ ప్రభా నీకు స్తోత్రం స్తుతించడానికి ప్రభా. దేవా నీకు స్తోత్రం. దీవెనాలు మాపై కుమ్మరించడానికి ప్రభా. ప్రత్యేకంగా లైవ్ లో చూస్తున్న ప్రతి బిడ్డలకి ప్రభా, వాళ్ళ కుటుంబంలో నీ ఆశీర్వాదాలు కుమ్మరించబడును గాక. నీ సన్నిధి వాతో ఉండును గాక ప్రభా. దేవా నీకు స్తోత్రం ప్రభా. నీవు లేకున్నా మేము ఉండలేము యేసయ్య, బ్రతకలేము యేసయ్య. దేవా నీకు స్తోత్రం ప్రభా. నీ సన్నిధి మాతో ఉండి ప్రభా, మా కాపరిగా ప్రభా నడిపించండి ప్రభా. మేము మీ మేపు గొర్రెలుగా ప్రభా నీ స్వరాన్ని వినడానికి ప్రభా, ద్రాక్షవలి నీతో తీగవలే మేము అంటు కట్టి ప్రభా, నీకు వేరుగా మేము ఏది చేయలేము ప్రభా. అన్నిట్లో నీ నామం మాత్రం మహిమపరచబడును గాక ప్రభా. నీకు ప్రీతికరంగా, నీకు అంగీకరంగా ప్రభా. దేవా మమ్మల్ని నడిపించమని ప్రభా, సమస్త ఆటంకాలన్నింటినీ తొలగించి ప్రభా మీరే అధ్యక్ష సమస్తం నడిపించమని మమ్మల్ని మేము తగ్గించుకున్నామని హెచ్చిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Thank you, Jesus. Hallelujah. Thank you, Lord. స్తోత్రం యేసయ్యా. సమయంలో మనం కొన్ని పాటలతో దేవుని స్తుతించబోతున్నాము. Hallelujah. Praise Lord. Thank you, Jesus. Thank you, Lord. Hallelujah. థ్యాంక్ యూ లార్డ్. ఈ సమయంలో మనమందరం కలిసి ప్రభుని కృతజ్ఞతలు అర్పించబోతున్నాం. 103 కీర్తన 1-2 వచనములో దావీదు సెలవించుచున్న మాట ఏంటంటే, నా ప్రభువును చేసిన ఉపకారములు దేన్ని కూడా మరొకము. అవును, ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే ఆ దేవుని కృప, ఆయన వాత్సల్యత. కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధిలో మనం చేరి దేవుడు చేసిన ఒక్కొక్క మేలుకై కృతజ్ఞతలతో ఈ కీర్తనలతో ప్రభుకు వందనాలు అర్పిస్తాం. దయచేసి మీరందరూ కలిసి మాతో పాటు కలిసి ప్రభుకు కృతజ్ఞతలు వందనాలు అర్పిస్తాం. అందరు తెలిసిన పాట, నీవు చేసిన మేలుకై, నీవు చూపిన కృపకై వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. పాడదామా? ప్రభు స్తోత్రం. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరూ యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు
యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా అందరూ వందనం వందనం యేసయ్యా ఏ పాటి వాడనైనా నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు ఏ పాటి వాడనైనా నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా అందరూ కలిసి వందనం వందనం యేసయ్యా వందనం వందనం యేసయ్యా నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా అందరూ కలిసి వందనం యేసయ్యా వందనం యేసయ్యా థాంక్ యూ జీసస్ వందనం యేసయ్యా yes lord వందనం యేసయ్యా నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా అందరూ పాడదాం వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా థాంక్ యూ లార్డ్ వందనం యేసయ్యా బలహీనుడనై నన్ను నీవెంతగానో బలపరిచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరములు తీర్చావు బలహీనుడనై నన్ను నీవెంతగానో బలపరిచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరములు తీర్చావు వందనం యేసయ్యా వందనం యేసయ్యా థాంక్ యూ లార్డ్ వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం వందనం యేసయ్యా నీవు చేసిన మేలకు నీవు చూడలకు చేసిన
వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. గ్లోరీ గ్లోరీ. వందనం. అందరూ హృదయాంతరము నుండి వందనాలు అర్పిస్తాం. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. మన దేవుడు సర్వాధికారి, సర్వయుగుడవు, సంపూర్ణ సత్య సంపూర్ణుడు మన దేవుడు. ఈ సమయంలో మనమందరం మరి ఒక పాట పాడుతూ ప్రభుని ఆరాధిస్తాం. అందరూ తెలిసిన పాట, సర్వాధికారి, సర్వయోగ్యుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవే. ఈ దీవిలో నున్న ఆనందము తరుణంలో అనుభవింపచేసే పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపే దేవుడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అతి సుందరుడా నా స్తుతి సగయుడా, కోటి సూర్యకాంతులైన నీతో సమమగునా, ఎనలేని నీ ఘన కార్యములు తలంచి స్తుతించుచు నిన్ను నే మహిమ పరుతును. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలో ఉన్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా. దివిలో ఉన్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను బల శౌర్యము గల నా యేసయ్యా, సత్యకోటి సైన్యములైన నీకు సాటి ఎరుగుదురా. బల శౌర్యము గల నా యేసయ్యా, సత్యకోటి సైన్యములైన నీకు సాటి ఎరుగుదురా. మారవని సహస్రకార్యములు ఎన్నడు ధైర్యముగా నిన్ను
వెంబడింతును. మారవేని సాహస కార్యములు ఎన్నడు ధైర్యముగా నిన్ను వెంబడింతును. సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలో ఉన్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను మహిమాత్మతో నన్ను దివిలో ఉన్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను మహిమాత్మతో నన్ను సర్వ జగత్ రక్షకుడా లోక రాజపాలక భూరాజునెవ్వరులైనా నీతో పోల్చగలనా. సర్వ జగత్ రక్షకుడా లోక రాజపాలక భూరాజునెవ్వరులైనా నీతో పోల్చగలనా. బలమైన నీ రాజ్య స్థాపనకై నిలచి నిరీక్షణతోనే సాగిపోదును. బలమైన నీ రాజ్య స్థాపనకై నిలచి నిరీక్షణతోనే సాగిపోదును. సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. సర్వాధికారి ఈ భూమిలో పరలోక సంతోషాన్ని అనుభవిస్తూ దివిలో ఉన్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా. మహిమాత్మతో నన్ను నింపితివా. దివిలో ఉన్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను రాజా రాజా యేసు రాజా 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 యేసు రాజా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించదు యేసయ్యా. రాజా రాజా యేసు రాజా. உம்மை நம்பி வந்தேன் நான் வெட்கப்படல. உந்தை என்னை கைவிடல. பாடு. உம்மை நம்பி வந்தேன் நான் வெட்கப்படல. உந்தை என்னை கைவிடல. வெறும் கையா நான் கடந்து வந்தேன். இரு பரிவாரங்கள் எனக்கு தந்தீர். வெறும் கையா நான் கடந்து வந்தேன். இரு பரிவாரங்கள் எனக்கு தந்தீர். எல்லாரும் சேர்ந்து எல்லோரே 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 உம்மை துதிப்பே. எல்லோரே 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 உம்மை துதிப்பே. பாடு. உம்மை நம்பி வந்தேன் நான் வெட்கப்படல. உந்தை என்னை கைவிடல.
गूंजे मेरी धरती और आसमान में, ओ गाऊं मैं गीत तेरे, गाऊं तेरी शान में, आवाज गूंजे मेरी धरती और आसमान में। तेरे दम से है ये दुनिया और कुछ भी जानू न मैं, तेरे दम से है ये दुनिया और कुछ भी जानू न मैं। सारे जग में तेरी प्रशंसा, यीशु ही जीवन, यीशु ही आशा। जग में यीशु ही जीवन, यीशु ही आशा। तू ही सहारा, तू ही भरोसा, संगीत तू ही है बादशाह। तू ही भरोसा, संगीत तू ही है बादशाह। सारे जग में तेरी प्रशंसा, हमें चपट दो। सारे जग में तेरी प्रशंसा, यीशु ही जीवन, यीशु ही आशा। థ్యాంక్ యూ లార్డ్. అలాగని మనం అందరం ఈ గృహాల్లో మోకరించి చేతులెత్తి ప్రభుని ప్రేమిస్తూ ఆరాధిస్తాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. చేతులెత్తి ఆయన ప్రేమించి ఆరాధిస్తాం. అధికముగా ఆరాధించు ఆశక్తితో ప్రేమించే అధికముగా ఆరాధించు ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 ఆరాధన, ఓ ఆరాధన పూర్ణ మనసుతో నిన్ను పూర్ణ బలముతో రక్షణ ఇచ్చవే వందనమయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నాకు రక్షణ ఇచ్చవే వందనమయ్యా. రక్షణ ఇచ్చవే వందనమయ్యా, నాకు రక్షణ ఇచ్చవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో నిన్ను పూర్ణ బలముతో ఆరాధన అందరు కలిసి ఆరాధన
ఆనందితును నా చింతల మరుచెదను నిన్ను స్తుతించి ఆనందితును నా చింతల మరుచెదను ఆరాధనా చేతులెత్తి ఆరాధనా స్వరమెత్తి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు మనమందరం చక్కగా ఆర్భాటముతో పూర్ణ హృదయముతో ప్రభుని ఆరాధించి ఉన్నాము. అందుకై దేవునికి స్తోత్రం. ఈ సమయంలో చాలా ప్రాముఖ్యమైన సమయంలో మనం వచ్చి ఉన్నాం. యేసు ప్రభు అన్నాడు, మనిషి రొట్టె వలనే కాదు దేవుడు నోటి నుండి వచ్చే ప్రతి మాట మూల్యంగా బ్రతుకుతాడు. ప్రత్యేకంగా ఈరోజు మీ అందరికీ దైవ వర్తమానాన్ని అందించడానికి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభుని నేను స్తుతిస్తున్నాను. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ గ్రేస్ గాడ్ హస్ గివెన్ us to minister unto you and to share the word of God, the heart of God for everybody. Once again, I invite you and I greet you in the name of our Lord and Savior Jesus Christ. It's a great joy to come to your homes, to worship with you and to share the word of the living God. We are so thankful to God for this live telecast through which we are reaching your home. ఈ లైవ్ టెలికాస్ట్ బట్టి మేము దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ లైవ్ టెలికాస్ట్ ద్వారా మీ ఇంటికి మేము వస్తున్నాం. ఈ రీతిగా ప్రభుని ఆరాధించడానికి దేవుడిచ్చిన కృపణపై తరుణపై స్తోత్రం చెల్లిస్తున్నాను. We are so encouraged by all your prayers, support. Many people are viewing our live telecast. Many people are subscribing and sharing our videos. We are so thankful. May God bless you as you are joining together to build the kingdom of God. చాలా మంది మీరు ఇస్తున్న
సహకరణ, ప్రార్థన, ఇంకా మరి ముఖ్యంగా మీరు అందిస్తున్న ప్రేమను, చూపిస్తున్న ప్రేమకై మేము దేవుణ్ణి చాలా స్తుతిస్తున్నాము. అదేవిధంగా ఈ పరిచర్య ద్వారా మీరు చాలామంది మేలు పొందుతున్నారని సాక్ష్యాలు ద్వారా మీరు మీ సాక్ష్యాలు తెలియపరుస్తున్నందుకు నేను దేవాది దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అందుకై దేవునికి వందనాలు కలుగును గాక. హల్లెలూయా. చాలామంది లైవ్ టెలికాస్ట్ ద్వారా, వాక్యం ద్వారా, ఆరాధన ద్వారా దీవింపబడుతున్నారని అనేకులు చెప్తుండగా మా హృదయము సంతోషంగా పొంగి పొర్లుచున్నది. నిజమే దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎంతో మంచివాడు, ఎంతో గొప్ప దేవుడు, మన మరవని దేవుడు, విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. థ్యాంక్ యూ లార్డ్. ఈ సమయంలో మరి ఒకసారి మీ అందరికీ దైవ వర్తమానమును అందించడానికి మేము ముందుకు వచ్చుచున్నాము. జాగ్రత్తగా మీ గృహాల్లో మీరందరూ కుటుంబంగా దేవుని వాక్యాన్ని ధ్యానించాలని, వినాలని ఆసక్తితో తప్పి కలిగి, ఆకలి కలిగి ఉన్నారని నేను నమ్ముతున్నాను. మీతో పాటు బైబిల్ ఉంటే మీరు బైబిల్ తెరిచి వాక్యాన్ని మాతో పాటు ధ్యానించాలని కోరుతున్నాను. మరి ముఖ్యంగా దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ప్రార్థించి మీ కొరకు దైవ వర్తమానాన్ని తీసుకొని రావడానికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక చక్కటి మాట, ప్రవచనకరమైన మాట మీ అందరికీ తెలియపరచాలని నాకు చెప్పిన మాట. ఆ మాట మీకు చెప్పి నేను మీ అందరి కొరకు మేము ప్రార్థన చేసి మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాం ప్రభు నామములో. ఆ మాట ఏంటంటే, యెషయా గ్రంథం 61 అధ్యాయం 4వ వచనం, యెషయా గ్రంథం 58 అధ్యాయము 12వ వచనం. ఈ మాటను ఇంగ్లీష్లో, తెలుగులో కూడా మనం చదువుకుంటాం. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలమును నీ జనులు కట్టెదరు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులు నీవు మరలా కట్టెదవు. తిరగబడిన దానిని బాగు చేయువాడవనియు, దేశములో నివసించున్నట్లుగా త్రోవలు సిద్ధపరచువాడనియు నీకు పేరు పెట్టబడు. యెషయా గ్రంథం 58 అధ్యాయం 12వ వచనం చదివినామా? ఇప్పుడు యెషయా గ్రంథం 61 అధ్యాయం 4వ వచనం మొదటిగా చదవాలి. దాని తర్వాత యెషయా గ్రంథం 58 అధ్యాయం 12వ వచనం. చాలా కాలము నుండి పాడుగానున్న స్థలమును వారు కట్టుదురు. పూర్వకాలమున పాడైన స్థలమును కట్టుదురు. పాడైన పట్టణములను నూతనముగా స్థాపించును. తరతరముల నుండి శిథిలయున్న పూర్వములు బాగు చేయుదురు. ఈ మాటలు, రెండు మాటలు ఇంగ్లీష్లో చదువుతాను, జాగ్రత్తగా వినండి. And they shall build the ways of the old, they shall raise up the former and raise up the foundation of many generations, and thou shalt be called the repairer of breach and the restorer of the paths to dwell in it. ఈ రెండు వచనాల ద్వారా ఒకవేళ మీరు చదివితే, యెషయా గ్రంథము 61 అధ్యాయం 4వ వచనం, యెషయా గ్రంథం 58 అధ్యాయం 12వ వచనం, ఈ రెండు వచనాలు మీరు ధ్యానిస్తే ఇక్కడ ప్రభు ఒకే ఒక మాట మనందరికీ పిలుపిస్తున్నాడు. God is speaking to us through these two verses, Isaiah 64:1 verse 4 and Isaiah 58 verse 12. Similar message in these two verses that God wants to speak for everybody, to each one. That is the call of God. That is the call of heaven. What is that call? పిలుపు ఏమిటంటే, బ్రద్దలైన వాటిని తిరిగి కట్టుకోండి. బ్రద్దలైన వాటిని తిరిగి కట్టుకోండి. హల్లెలూయా. బ్రద్దలైన వాటిని తిరిగి కట్టుకోండి. ఇంగ్లీష్ లా రిబిల్డ్ వాట్ ఈస్ బ్రోకెన్. Rebuild what is broken. My dear brothers and sisters, this is the voice of God. This is the word of God. This is the call of heaven, call of Almighty God for everybody who are listening. Rebuild that which is broken. Amen.
బ్రద్దలైన వాటిని కట్టుకోండి. ఈ 2 మాటల ద్వారా ప్రభు ఏం తెలియపరుస్తున్నారంటే, ఇదిగో నేను ఒక సంగతిని, ఒక తరమును లేవనెత్తబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు రైజ్ వన్ జనరేషన్ అండ్ దిస్ జనరేషన్ విల్ బిల్డ్ దట్ ఈస్ బ్రోకెన్ అండ్ రూయిన్డ్ బై ఎనిమీస్. శత్రుల ద్వారా బ్రదలైన పాడైన వాటిని మళ్ళా దాన్ని కట్టుటకు ఒక తరమును నేను లేవనెత్తదను అని దేవుడు ప్రవచనకరంగా మాట్లాడుతున్నాడు. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. If you read in Amos chapter 8 verse 11, the Lord says, again I will rebuild the fallen tent and the tabernacle and everything which enemies has ruined, I will rebuild it. మరియు నేను కట్టేదను పాడైన దాన్ని, బ్రద్దలైన దాన్ని, విరగొట్టబడిన దాన్ని తిరిగి నేను కట్టేదను అని ప్రభు చెప్తున్నాడు. ఎలాగ కడతాడు? ఇలాంటి తరములను ఎన్నుకొని ప్రభు కొరకు వైరాగ్యం కలిగిన వారిని దేవుడు లేవనెత్తబోతున్నాడు. ప్రభు కొరకు రాజీ పడని వారు, ప్రభు కొరకు రోషం కలిగిన వారు, ప్రభుని ప్రేమించేవారు, ప్రాణాన్ని కూడా లెక్క పెట్టకుండా ప్రేమించే వారిని, అలాంటి తరమును దేవుడు లేవనెత్తి బ్రద్దలైన వాటిని, విరగొట్టబడిన వాటిని దేవుడు తిరిగి కట్టబోతున్నాడు వాళ్ళ ద్వారా. అలాంటి తరములో నువ్వు ఉన్నాడని God want you to be in one of that generation, to be the part of that generation who can rebuild that is broken. Hallelujah. Heaven is calling you. Will you respond to the call of God? Will you respond to the call of Almighty, the divine call of heaven, that He is calling you to rebuild that which is broken? And through you, God want to build that is broken. Hallelujah. You want to build that is broken. నీ ద్వారా దేవుడు బ్రద్దలైన వాటిని, పాడైన వాటిని తిరిగి కట్టాలని దేవుడు కోరుతున్నాడు. మన దేవుడు పాడైన దాన్ని తిరిగి కట్టేవాడు, బ్రద్దలైన వాటిని తిరిగి కట్టేవాడు, విరగొట్టబడిన వాటిని దేవుడు తిరిగి కట్టేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటకు స్పందనిస్తావా? పరలోకమే నిన్ను పిలుస్తూ ఉన్నది. ప్రభు ఒక తరమును లేవనెత్తబోతున్నాడు. ఆ తరము నువ్వై ఉండాలి అని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, బ్రద్దలైన వాటిని తిరిగి కట్టుకోండి. Rebuild that which is broken. Again, build that which is broken. Amen. చెప్పండి మా ఆమేన్. హల్లెలూయా. కనుక దేన్ని మనం కట్టుకోవాలి? ఏది బ్రద్దలైనది? వేటిని మనం కట్టుకోవాలి అని పరలోకము దేవుడు ఎందుకు మనల్ని పిలుస్తున్నాడు? ఆయన పిలుపు ఏంటి? వేటిని కట్టుకోవాలి అంటున్నాడు. దాన్ని ఒకటొకటిగా మనము ధ్యానించబోతున్నాము. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవునికి స్తోత్రం. వేటిని కట్టుకోవాలి అని మనం చూసినప్పుడు, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనము, ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 3వ వచనము, 1 Kings chapter 18 verse 13, Ezra chapter 3 verse 1 and 3. ఈ మాటలు మీరు చూస్తే వేటిని బ్రద్దలైంది, ఏది బ్రద్దలైంది, వేటిని కట్టుకోమంటున్నాడు ప్రభు అక్కడ కనబడుతున్నది. ఏలియా ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నిజముగా ఆ దినమున నేను ఆహాబును దర్శించుదునని చెప్పు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనంలో దేవుని వాక్యం ఏం చెల్లిస్తున్నదంటే, ఏలియా ప్రవక్త ఒక పిలుపు ఇస్తున్నాడు. ఆ పిలుపు ఏంటంటే, ఇశ్రాయేలు జనులారా, యూదా జనులారా, రండి, పాడైన బలిపీఠమును మరలా కట్టుకుందాము. O people of Israel, come, let us build the altars which has broken by the enemies. హల్లెలూయా. చెప్పండి అమ్మా, హల్లెలూయా. ఏది బ్రద్దలైంది? దేవుని బలిపీఠం.
దేవుని బలిపీఠం బ్రద్దలైంది, శత్రుల ద్వారా విరగొట్టబడింది. వాటిని తిరిగి కట్టుకోండి, తిరిగి కట్టుకుంటాము రండి అని పిలిపిస్తున్నాడు ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు. హల్లెలూయా చెప్పండి ఒక హల్లెలూయా. ఈ రోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు నిన్ను కూడా పిలుస్తున్నాడు. బ్రద్దలైన నీ జీవితంలో బలిపీఠము, దేవుని బలిపీఠంలో తిరిగి కట్టుకో. ఎజ్రా ప్రవక్త, ఎజ్రా యాజకుడు కూడా అక్కడ ఉన్న యెరూషలేము నివాసులకు చెప్పుచున్నాడు, ఓ నా ప్రజలారా రండి, అపవాది చేత, శత్రుల చేత బ్రద్దలైన దేవుని బలిపీఠమును మరలా మనము కట్టుకోదము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బలిపీఠం బ్రద్దలైంది మీ జీవితంలో, నా జీవితంలో. వాటిని తిరిగి కట్టుకోవాలని ప్రభు పిలిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. బలిపీఠం అంటే ఏంటి? బలిపీఠం అంటే దేవుడు మనిషిని కలిసే చోటు. Altar is a place where God meets man. మనిషిని కలిసే ఆ స్థలమే బలిపీఠం. బలిపీఠం ఏలియా ఎప్పుడైతే ఆ బ్రద్దలైన బలిపీఠం కట్టుకోవడానికి తన ప్రజలకు పిలిపించినప్పుడు, ప్రజలు స్పందన ఇచ్చి ఆ బలిపీఠమును కట్టినప్పుడు వర్షము కురిపించలేని ఆ దేశంపై వర్షం కుమ్మరింపబడింది. కరువు తొలగిపోయింది. దేవుని బిడ్డలారా, పంట కలిగింది. ఆ ఊరంతా, ఆ దేశమంతా ఆనందమయమైంది. కారణం బ్రద్దలైన బలిపీఠం కట్టుకున్నారు. ఈ రోజు ఒకవేళ నీ జీవితంలో ఉన్న బలిపీఠమును, బ్రద్దలైన బలిపీఠము ఒకవేళ నీ జీవితంలో కట్టుకుంటే, ఆకాశ వాకిళ్ళు ప్రభు తెరిచి మంచు వలె తన ఆశీర్వాదాలు మీపై, మీ కుటుంబంపై కుమ్మరిస్తాడు. ఆధ్యాత్మికమైన మర్మం ఏంటి? వాట్ ఈస్ ద స్పిరిచువల్ మీనింగ్ ఆఫ్ ఆల్టర్? Altar is a place where God meets you. God meets man. అంటే the relationship with God. దేవుడితో ఉన్న సత్సంబంధము, దేవుడితో ఉన్న అనుబంధము, దేవుడితో నడిచే అనుభవము, దేవుడితో కలిగే సహవాసము, దేవుడితో ఉన్న సహవాసము, అదే బలిపీఠము. Spending time with God, relationship with God, intimacy with God, walking with God. Hallelujah. That is called the altar of God. దేవునికి స్తోత్రం. అపవాది సాతాను దేవుడితో ఉన్న నీ సంబంధము బ్రదలు చేశాడు. He has destroyed your relationship with God. That is an altar. God is giving you a call. Rebuild the broken altar, the broken relationship that you once had with God. ఒకప్పుడు దేవుడితో నడిచేవాడు, ఒకప్పుడు దేవుడితో మాట్లాడేవాడు, ఒకప్పుడు దేవుడితో సంభాషించేవాడు, దేవుడితో నడిచేవాడు, ఆయనతో సహవాసం కలిగేవాడు, ఆయనని ప్రేమించేవాడు, ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించేవాడు, ఆయన మాటను విధేయత చూపించేవాడు. హల్లెలూయా. ఆయనని ప్రేమించేవాడు, ఆయనని వెంబడించేవాడు, ప్రార్థన జీవితం కలిగిన వాడు ఒకప్పుడు. ఇప్పుడు అదన్నీ బ్రద్దలైంది. అపవాది బ్రద్దలు చేశాడు. అందుకే నీ జీవితంలో నానా విధమైన ఇబ్బందులు, ఇరుకులు, దాడిలో, కరువు, కొదువ, వాటన్నిటిని తొలగించడానికి నీ జీవితంలో మరి ఒకసారి ఆనంద పంటలు కొయ్యాలని, నీ ప్రతి బాష్పబిందు తుడిచివేయబడాలని, నీ జీవితంలో ఉన్న కరువు వేరుతో సహా తీసివేయబడి సర్వ సమృద్ధిలోనికి నిన్ను నడిపించాలని ప్రభు పిలిపిస్తున్నాడు. బ్రద్దలైన నీ బలిపీఠం అనగా ఆయనతో ఉన్న సంబంధం కట్టుకో, తిరిగి కట్టుకో. బహుశా ఈ మాటలు వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతకాలం అయింది ప్రార్థనలో కూర్చోకుండా? ఎంతకాలం అయింది బైబిల్ చదువుకుండా? ఎంతకాలం అయిందండి నువ్వు ప్రభువుగా నిండుగా మనసారా స్తుతించక? ఎంతకాలమైంది ప్రభు సేవ చేయక? ఎంతకాలమైంది ప్రభు కొరకు రోషంగా లేవనెత్తక, ప్రభుని ప్రేమించక? అన్ని సల్లారిపోయింది. ప్రేమ సల్లారిపోయింది, స్తుతి జీవితం సల్లారిపోయింది, ప్రార్థన జీవితం ఎండిపోయింది, దేవుడితో నడిచే అనుభవాలు లేదు, దేవుడితో సంబంధం లేదు.
అపవాది నీ యొక్క జీవితంలో ఉన్న ఆ ఆధ్యాత్మికమైన బలిపీఠం అనగా దేవుడితో ఉన్న సత్సంబంధము వాటిని బదులు చేశాడు. అందుకే నీ జీవితంలో పడిపోతున్నావు, నిష్ప్రయోజనంగా మారుతున్నావు, ఓడిపోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు పిలిపిస్తున్నాడు మరి ఒకసారి. హల్లెలూయా. యెషయా గ్రంథం 1:18 వచనము, రము కమ్ అన్ టు మీ. నాడు తిరిగి బ్రద్దలైన ఆ బలిపీఠం అనగా దేవుడితో ఉన్న సంబంధం తిరిగి కట్టుకో. హల్లెలూయా. ఈ లాక్డౌన్ పీరియడ్ లో అందరి ఇంట్లో ఉన్న సమయంలో దేవుడు ఎంత సువర్ణ అవకాశం మనకి ఇచ్చాడు. దేవుడితో ఉన్న సంబంధము ఒకవేళ తెగిపోయిందా, దేవుడితో ఉన్న సంబంధము ఒకవేళ నీ జీవితంలో తగ్గిపోయిందా, ప్రార్థన కరువైందా, కృతజ్ఞత కరువైందా, దేవుని బిడ్డలారా, నోవా ఆ ఓడ నుండి బయటికి వచ్చిన వెంటనే బలిపీఠమును కట్టి ప్రభుకు కృతజ్ఞతలు అర్పించినప్పుడు ఆకాశం తెరవబడింది. ఆశీర్వాదాలు నోవా కుటుంబంపై దిగినట్లు నీ కుటుంబంపై కూడా, నీపై కూడా దిగి రాబోతుంది. అబ్రహాము బలిపీఠం కట్టినప్పుడు విధేయత అనే బలిపీఠం, నోవా కృతజ్ఞత అనే బలిపీఠం, దానియేలు ప్రార్థన అనే బలిపీఠం కట్టుకున్నాడు. అందుకే దేవుని సన్నిధి వాళ్ళని కమ్మింది, దేవుని సన్నిధి వాళ్ళని సంరక్షించింది, దేవుని సన్నిధి వాళ్ళని విజయంలో నడిపించింది, దేవుని సన్నిధి వాళ్ళలో అత్యధికమైన విజయవంతులుగా మార్చింది. హల్లెలూయా. నిన్ను కూడా దేవుడు మారుస్తాడు. ఒకవేళ నీ జీవితంలో దేవుడితో ఉన్న సంబంధం తెగిపోయిందా, ప్రజలైందా, చెప్పు, ప్రభువా ప్రతిరోజు నీ సన్నిధిలో నేను కూర్చుంటాను ప్రభువా, నీతో నేను నడుస్తాను ప్రభువా. ఒక పాట పాడుతూ ఆ పాటని ప్రార్థనగా మలుచుకొని చెప్పండి, దేవా నేను నీతోనే నడుస్తాను ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఈ మైనర్ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నీ రూపమునే కొలిపోయినా, నీ రక్తముతో కడిగితివి. నీ రూపమునే కొలిపోయినా, నీ రక్తముతో కడిగితివి. నీతోనే నేను నడవాలని, నీ మహిమ నాలో నిలవాలని, నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని. పరిశుద్ధ వరములతో అలంకరించుచున్నావు, నీ రాకడకై నిరంతరం నీతో నీ జీవించాలనే. ఆశనన్నీల బ్రతికించుచున్నది, నిరంతరం నీతో నీ జీవించాలనే. ఆశనన్నీల బ్రతికించుచున్నది. Hallelujah. Rebuild the altar which has broken your relationship with God, the love that you had for God, the obedience, the thanksgiving heart. Today you are grumbling, you are worrying. Today the love of God has decreased in your life. Today, rather than following God, you are following this world. Why? Because the enemy has destroyed the altar. Your walk with God, your relationship with God, your intimacy with God. Today God is calling you to rebuild that altar, which means the relationship that you had with God. Hallelujah. Will you accept that call? And the moment when you accept and when you begin to build the relationship that you have lost and which has been broken, God will open His doors of heaven.
and fill His presence, and the presence of God will make you to walk in victory, in salvation, in protection, in prosperity. Hallelujah. రెండోదిగా వేటిని కట్టుకోమంటున్నాడు తిరిగి? నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం 19వ వచనం. నెహెమ్యా chapter 2 verse 17 and 19. Thank you, Jesus. 17th verse and 19th verse. అయితే వారితో నేను ఇట్లా తిని మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లా పాడైపోయెనో దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లా కాల్చబడెనో మీరు చూచి ఉన్నారు. మనకి ఇక మీదట నింద రాకుండా యెరూషలేము ఒక ప్రాకారములను మరలా కట్టెదము. హల్లెలూయా. ఇక్కడ నెహెమ్యా ద్వారా దేవుడు అక్కడ ఉన్న దేవుని బిడ్డలకు ఇస్తున్న పిలుపు ఏంటంటే, ఓ దేవుని బిడ్డలారా, యెరూషలేం నివాసులారా, యెరూషలేం మందిరము ప్రాకారాలు బ్రద్దలై ఉన్నది. My dear people, this is the call of God through Nehemiah. God is calling His people who are dwelling in Jerusalem. Oh people, come. The Jerusalem wall is broken by the enemies. Come, let us rebuild the broken wall of the temple of God. దేవుని యొక్క మందిరపు ఒక ప్రాకారాలు బ్రద్దలై ఉన్నది, వాటిని తిరిగి మనం కట్టేదము అని పిలిపిస్తున్నాడు. ఈ రోజు ఈ మాట వింటున్న నీతో కూడా దేవుడు ఈ మాటల ద్వారా పిలిపిస్తున్నాడు. బ్రద్దలైన ప్రాకారాలను కట్టుకో. రిబిల్డ్ ద వాల్స్ విచ్ ఇస్ బ్రోకెన్. హల్లెలూయా. ఎప్పుడైతే జనులందరూ నెహెమ్యా ఆ పిలుపుకు స్పందనించి యెరూషలేము ఒక బ్రద్దలైన ప్రాకారాలను 52 రోజుల్లో కట్టడానికి ప్రయాసపడ్డారు. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదాలు కుమ్మరింపబడింది. తీర్పు తొలగిపోయింది. దేవుడు కృత తొలగిపోయింది. కృప వచ్చింది. హల్లెలూయా. దేవుని కోపము సల్లారిపోయింది. చెప్పండి హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తీర్పు తొలగిపోవాలంటే, దేవుని ఉగ్రత తొలగిపోయి దేవుని కృప నీపై అనుగ్రహింపబడాలంటే, శత్రులు తరిమివేయబడాలంటే, బ్రద్దలైన ప్రాకారాలు అనగా గోడలు నువ్వు కట్టుకోవాలి. ఆ బ్రద్దలైన గోడలు ఏంటి, దాని ఆధ్యాత్మికమైన మర్మం ఏంటి అని ఆలోచిస్తున్నారా? జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 18వ వచనము. Isaiah chapter 60 verse 18. What is that wall? What is that wall? Isaiah 60 verse 18. ఇకనుని దేశమున బలాత్కారము మాట వినబడదు. నీ సరిహద్దులలో పాడు అను మాట గాని నాశనమను మాట గాని వినబడదు. రక్షణే నీకు ప్రాకారములని, ప్రఖ్యాతియే నీ గుమ్మమని నేను చెప్పుకొందును. ఇంగ్లీష్ లో ఉంటది. Violence shall no longer be heard in your land. Yes. Neither wasting nor destruction. Yes. Within your borders. Yes. But you shall call your walls salvation. You shall call your walls salvation. And your gates praise. ఏ ప్రాకారాలు కట్టుకోమంటున్నాడంటే, నీ రక్షణ ప్రాకారాన్ని కట్టుకో. What is that wall? Wall is salvation. అపవాది దేవుడు నీకు ఇచ్చిన రక్షణ అనే ప్రాకారాన్ని బ్రద్దలు చేశాడు. వాటిని కట్టుకోమంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్.
our enemy, the adversary, the devil has destroyed the wall, has broken the wall of salvation according to Isaiah 60 verse 18. And this is the call of God, that you need to rebuild the wall of salvation once again, so that the enemy may not enter into you. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఎంత గొప్ప వాక్యం. అక్కడ ద్విపదేశ కాండములో మోషే ప్రవక్త చదవకండి. మోషే ప్రవక్త అంటాడు, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంతో గొప్పది. దేవుడి ద్వారా రక్షింపబడిన ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంతో గొప్పది. రక్షింపబడిన వారు భాగ్యం ఎంతో గొప్పది. ఈ లోకంలో ఎంతో లక్షల మంది ఆ భాగ్యం లేక బ్రతుకుతున్నారు. ఆ భాగ్యము ఈ మాటలు వింటున్న నీకు ఇచ్చాడు. అదే రక్షణ భాగ్యం. ఎంత దేవుడికి మనం ధన్యులుగా ఉండాలండి, కృతజ్ఞతలుగా ఉండాలి. ఆ రక్షణ భాగ్యం మనకి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ రక్షణ నిర్లక్ష్యం చేసినప్పుడు అపవాది వచ్చి ఆ రక్షణపై దాడి చేసి ఆ రక్షణ అనే ప్రాకారం విరగొట్టి నీ జీవితాన్ని ధ్వంసం చేసి చేస్తాడు. ఒకప్పుడు ఒక వ్యక్తి యెరూషలేమును విడిచి యెరికోనికి వెళ్తున్నప్పుడు దోచుకున్న వారి చేతిలో పడినప్పుడు వాళ్ళు దాన్ని ఆయనను కొట్టి ఆయన వస్త్రాన్ని దొంగిలించుకొని వెళ్ళిపోయాడని, రక్షణ అనే వస్త్రము దాడి చేస్తాడు సైతాన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక రక్షణ అనే ప్రాకారాన్ని కట్టుకోండి. సాతాను అపవాది నేను చూస్తే వాళ్ళు రక్షణ పొందినారా రక్షణ పొందలేదా అని అనుమానం కూడా వస్తుంది. రక్షింపబడి ఉంటారు కానీ రక్షణ లేని వారుగా ప్రవర్తిస్తుంటారు. రక్షణ లేని వారు రక్షింపబడిన వారుగా ప్రవర్తిస్తుంటారు. రక్షింపబడిన వారు వాళ్ళ రక్షణను కప్పుకొని సమాజానికి వాళ్ళ రక్షణను చూపించక మేము దేవుడి బిడ్డలని క్రైస్తవులని బహిరంగంగా ఒప్పుకోక రహస్యంగా ఆ రక్షణ దీపాన్ని కప్పుకుంటారు. వెలుగుని మనం వెలిగించిన తర్వాత, దీపంను వెలిగించిన తర్వాత దీప స్తంభంపై దాన్ని పెట్టాలి తప్ప ఆ మంచం కింద పెట్టకూడదు అని వాక్యం మనకు నేర్పిస్తున్నది. దేవునికి స్తోత్రం. సంఘములో కాదు నీ రక్షణ దీపం వెలిగించండి. నీ కుటుంబంలో, నీ బంధువుల మధ్యలో, నీ స్నేహితుల మధ్యలో, నీతో పనిచేసే వారి మధ్యలో నువ్వు నిజంగా రక్షింపబడిన వాడవని, దేవుడు బిడ్డవని వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి తెలియక నీ జీవితం ఈరోజు రక్షణపై దాడి చేసి నీ రక్షణను వరదల చేశాడు సైతాన్. హల్లెలూయా. కనుక ఈరోజు దేవుడు పిలిపిస్తున్నాడు, నీ రక్షణ జీవితం అనే ప్రాకారాన్ని తిరిగి కట్టుకో. అగైన్ ఆమేన్. బిల్డ్ ద లైఫ్ ఆఫ్ సల్వేషన్. రక్షణ ఉన్నది, చాలా మందిలో రక్షణ ఉన్నది. ఆ ప్రాకారాలు, రక్షణ ప్రాకారాలు బ్రద్దలైంది. దాని అదే ఏంటంటే రక్షణ ఆనందాన్ని సాతాను దొంగలించేశాడు. నో లాంగర్ దేర్ ఇస్ జాయ్ ఆఫ్ సాల్వేషన్. దావీదు జీవితాన్ని చూస్తే అక్కడ చూడండి, వ్యభిచారంలో పడిపోయినప్పుడు ఆయన ఉన్న సాతాను దాడి చేశాడు. ఏమైంది? రక్షణ మాత్రం ఉంది, రక్షణ ఆనందం తొలగిపోయింది. 51 కీర్తన అదే అంటున్నాడు, రెస్టోర్ టు మీ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ ఆనందాన్ని సమకూర్చండి ప్రభువా. రక్షణ అనే ప్రాకారాన్ని తిరిగి కట్టుకోండి దేవుని బిడ్డలారా. ఎంతో మంది నేను చూస్తాను, సంఘంలో తెల్ల బట్టలు వేసుకుంటే కాదండి, సంఘంలో బైబిల్ మోసుకొని వస్తే కాదండి. మీ బంధువుల మధ్యలో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు అక్కడ నీ రక్షణ వెలగాలి. నీ స్నేహితులు నేను బలవంతం చేసినప్పుడు రండి మనం సినిమాకి వెళ్తామంటే అక్కడ నీ రక్షణ వెలిగింపబడాలి. ఈస్టర్ వచ్చినప్పుడు, క్రిస్మస్ వచ్చినప్పుడు రండి మనం ఎంజాయ్ చేస్తాము, మనం ఆనందిస్తాము, ఆర్భాటం చేస్తామంటే అక్కడ నీ రక్షణ వెలిగింపబడాలి. లేదు అక్కడ రక్షణ అప్పబడుతుంది, రక్షణపై దాడి జరుగుతుంది, నీ రక్షణ జీవితం బదలవుతుంది. అక్కడ కట్టుకోమంటున్నాడు. లేకపోతే అపవాది నీలో దూరి నిన్ను నాశనం చేస్తాడు. దావీదుని చేసినట్లు పడిపోతావు. గోడలు ఎందుకు కడతారండి? అపవాదిలో, శత్రులో, ప్రమాదం లోపల రాకుండా ఉండడానికి దేవుడు నీ చుట్టూ గోడ అనే రక్షణ అనే గోడను కట్టి ఉన్నాడు. దాన్ని సాతాను పాడు చేస్తున్నాడు. ఈ పిలుపుకు స్పందనించి పాడైన ఆ రక్షణ ప్రాకారాన్ని తిరిగి కట్టుకోమంటున్నాడు. ఎజికియా రాజు అదే చేశాడు.
శత్రులు దాడి చేస్తున్నారు. వెంటనే ఎజికియా రాజా ఆ దాడి చేస్తున్న దాడిని ఎట్లా ఎదుర్కొన్నాడు? వాళ్ళపై దాడి చేయలేదు. మొట్టమొదటిగా ఆయన చేసిన పని ఏంటంటే, శత్రులు మా స్థలములో, మా గృహాల్లో, మా భవనములో, మా రాజ్యంలో రాకుండా ఉండాలంటే ప్రజలైన ప్రాకారాల్ని కట్టుకున్నాడు. అందుకే 2 దినవృత్తాంతము 32వ అధ్యాయం, 2 దినవృత్తాంతము, 2 Chronicles chapter 32 verse 5 మీరు చదివితే, 5వ వచనం మీరు చదివితే, 2 Chronicles 32 verse 5, 2 దినవృత్తాంతము 32 5వ వచనం. మరియు రాజు ధైర్యము తెచ్చుకొని పాడైన గోడ యావత్తు పాడైన గోడను యావత్తు కట్టించి గోపురం వరకు దానిని ఎత్తి చేయించి బయట మరి ఒక గోడని కట్టు ఇంకా సురక్షితంగా చేసేశాడు. హల్లెలూయా. దాడి చేయలేదు, శత్రులపై దాడి చేయలేదు. శత్రులు దాడి చేస్తున్నారు, ఈడు దాడి చేయలేదు. ఈడు చేసిన పని ఏంటంటే, ప్రజలైన ప్రాకారంలో గట్టిగా కట్టుకున్నాడు, ధైర్యం తెచ్చుకొని. ఈరోజు ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, నీ రక్షణ అనే ప్రాకారాన్ని గట్టిగా కట్టుకో. రక్షింపబడిన వారే చివరి వరకు నిలబడి వారే రక్షింపబడతారు. అపవాది నీలో దూరకుండా నీ రక్షణ ప్రాకారాన్ని కట్టుకో. అందుకే ఒక పాట ఉంది. ఈ పాటని ప్రార్థనగా మలుచుకొని చెప్దాం. దేవా, నా రక్షణ ప్రాకారాన్ని నేను కట్టుకుంటున్నాను ప్రభువా అని పిలుపుకును స్పందన ఇస్తే దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. జీ మైల, థ్యాంక్ యూ. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా వానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, సుడిగాలిలోనైనా చడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. May you rebuild the walls of salvation and may you become strong in salvation, and may the joy of salvation fill your life. Hallelujah. Rejoice. రక్షింపబడిన వారికి రక్షణలోనే తప్ప వేరే దేంట్లో ఆనందం ఉండకూడదు. నాకు డబ్బు లేదని, నాకు తిండి లేదని, నాతో ప్రజలు లేదని, ఇల్లు లేదని, ఈ విషయంలో బాధ, ఈ విషయం దొరికినప్పుడు ఆనందము, ఇలాంటి పద్ధతి కాదు. రక్షణ పొందినవారు రక్షణ యందు, పాప క్షమాపమందు, నిత్య జీవమందు, పరలోక ఆశీర్వాదమందు ఆనందించాలి. అదే రక్షణ ఆనందం. ప్రైజ్ ది లార్డ్. పాడైపోయింది వాటిని తిరిగి కట్టుకో. ప్రజలైంది తిరిగి నీ రక్షణ అనే ప్రాకారాన్ని కట్టుకో. మూడోదిగా చెప్పి మనం ప్రార్థన చేసుకుంటాం. వేటిని కట్టుకోమంటున్నాడు? హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం, 5వ వచనం, 6వ వచనం. Haggai chapter 1 verse 7 and Ezra chapter 1 verse 2, 5 and 6. కాగా సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. అంతగా ఉన్నదమ్మా. 7వ వచనం.
8వ వచనం కూడా, go up to the mountains and bring wood and build the temple that I may take pleasure in it and be glorified, says the Lord. పర్వతములు ఎక్కి రాళ్ళు తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరచుకొందునని యెహోవా సెలవించుచున్నాడు. హల్లెలూయా. ప్రభు ఇక్కడ ఏం పిలిపిస్తున్నాడంటే, రండి, బ్రదలైన మందిరాల్ని, బ్రదలైన దేవుణ్ణి మందిరమును కట్టుకోండి. హల్లెలూయా. అదేవిధంగా ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం, పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినది మనగా, ఆకాశ మండలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యూదా దేశమందున యెరూషలేములో తనకు మందిరం కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చెను. మందిరమును కట్టు, పాడైంది. హగ్గై ప్రవక్త కూడా పిలిపిస్తున్నాడు. ఇక్కడ ఎజ్రా యాజకుడు కూడా పిలిపిస్తున్నాడు. ఏంటంటే, అపవాది చేత, శత్రువుల చేత మందిరం పాడైపోయింది, దాన్ని తిరిగి కట్టండి. హల్లెలూయా. అవును దేవుని బిడ్డలారా, మందిరము బ్రద్దలైంది, వాటిని కట్టుకో అంటున్నాడు. ఈ మందిరము బ్రద్దలైంది, వాళ్ళని తిరిగి కట్టుకో అనే ఆధ్యాత్మికమైన మర్మం ఏమిటంటే, బైబిల్ గ్రంథంలో 2 అర్థం ఉన్నది. ఒకటి, నీ శరీరమే దేవుని మందిరము. కొరింథీయులు రాసిన పత్రికలో ఉంటది. దేవునికి స్తోత్రం. 2 కొరింథీయుల పత్రిక 3వ అధ్యాయము 1 కొరింథీయుల పత్రిక అనుకుంటా 3వ అధ్యాయము 16వ వచనం నేను చదివితే, మీరు దేవుని మందిరమని మీరు ఎరగరా? దేవుని మందిరమని మీరు ఎరగరా? దేవుడి మందిరమని ఎవరు పాడు చేస్తారు? దేవుడు అతన్ని పాడు చేస్తాడు. మీరే ఆ దేవుని మందిరమై ఉన్నారు. హల్లెలూయా. మన దేహమే దేవుని మందిరము. అవర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. 2 కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయము 20వ వచనము, నేను వారిని నివసించి సంచరింతును, నేను వారి దేవుడనే యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెలుడి, ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. 1 కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనము. 1 కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనము. Or do you not know that your body is the temple of the Holy Spirit who is in you, whom you have from God, and you are not your own, for you were bought at the price. Therefore glorify God in your body and in spirit which are God. నీ శరీరమే దేవుని మందిరమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆ మందిరాన్ని అపవాది పాడు చేస్తున్నాడు, నీ శరీరాన్ని. దేవునికి స్తోత్రం. దేవుడు పిలిపిస్తున్నాడు, తిరిగి కట్టుకో. బ్రద్దలైన దేవుని మందిరాన్ని తిరిగి కట్టుకో, పాడైన దేవుని మందిరాన్ని తిరిగి కట్టుకొని పరలోకపు పిలుపు నీకు వస్తున్నది. అది మొట్టమొదటిగా ఆధ్యాత్మికమైన మర్మం ఏంటంటే, నీ శరీరమే దేవుని ఆలయమై ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగు. ఎంతో మంది దేవుని బిడ్డలు తన శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు. నీ శరీరాన్ని అపవాది పాడు చేస్తున్నాడు. ఒక అమ్మాయి వచ్చింది, అయ్యా నాకు పాస్టర్ గారు నాకు అభిషేకం కావాలి, దేవుని అభిషేకం కావాలని ప్రార్థన చేస్తున్నాను. ఎన్నో రోజులు ప్రార్థన చేస్తున్నాను, ఎన్నో నెలల నుండి ప్రార్థన చేస్తున్నాను, ఎంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. బలమైన అభిషేకము నాపై రావాలని, నేను వాడబడాలని కోరుతున్నాను, కానీ ఏది కూడా అనుభవించలేకపోతున్నానంటే, నేను ప్రార్థన చేసినప్పుడు ఈ మాట దేవుడు నాకు తెలియపరిచి ఆయనతో ఏమన్నాడు తెలుసా? నీ శరీరాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు.
దేవుని మందిరాన్ని అపవాది ముట్టుచున్నాడు. పెళ్లి కాకముందు లైంగిక సంబంధాలు కలిగి ఉన్నావు నువ్వు. ఎలాగ దేవుడు నేను వాడుతాడు, ఎలాగ దేవుడు నేను అభిషేకిస్తాడు. ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలారా, దేవుడి ద్వారా బలంగా వాడబడుతున్నాను ఆశపడుతున్నావా? ప్రైజ్ ది లార్డ్. నీ శరీరాన్ని కాపాడుకో. నీ శరీరాన్ని పాడు చేస్తున్న సాతాను, ఆ శరీరం అనే దేవుని మందిరాన్ని తిరిగి కట్టుకో. పెళ్లి కాకముందు శరీర సంబంధాలు వద్దు. పెళ్ళైన తర్వాత శరీర సంబంధాలు, వ్యభిచారం వద్దు. నీ శరీరాన్ని పాడు చేస్తున్నాడు రకరకాల అలవాట్లు. ఒక ఆయన ఏదో దేవుని బిడ్డ వాడబడుతున్న వాడికి ఒకరోజు దయ్యం పట్టింది. ఆ దయ్యం మేము వెళ్ళగొట్టినాము. ఎందుకు దయ్యం వచ్చినదంటే తన వీపు వెనకల ఒక పెద్ద టాటూ పెట్టినాడు, స్కెలిటన్ టాటూ. ఇంకా దేవుడి బిడ్డ, ఆయన పేరు క్రిస్టియన్. శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు. అనవసరమైన టాటూలు వేసుకొని అనవసరమైన అలవాట్లకు గురి అయి తాగుడు, గాంజా, రకరకాల మత్తు పానీయాలు, లోక పద్ధతులు, లోక అలంకారాలు. దేవునికి స్తోత్రం. చాలా మంది స్త్రీలు, అమ్మాయిలు ప్రార్థనలు కూర్చోరు. అద్దం ముందు ఎన్నో గంటలు మేకప్ కొరకు వాళ్ళు అలంకరించుకోవాలని, వాళ్ళ శరీరాన్ని అలంకరించుకోవాలని. అలాంటి వారికి ఎంతో మందికి దయ్యం పట్టింది. అలాంటి వారిని మేము దయ్యం ఎలగొట్టి ఉన్నాము. శరీరాన్ని పాడు చేసుకోకండి. పాడైన శరీరాన్ని, దేవుని మందిరాన్ని తిరిగి కట్టుకోమని స్పందనిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. రెండవదిగా, మందిరం అనగా ఏంటి? బైబిల్ గ్రంథంలో మీరు చదివితే మందిరం అనగా భవనము కాదు, మందిరం అనగా బిల్డింగ్ కాదు, మందిరం అనగా సహవాసం, పరిశుద్ధుల సహవాసం. The fellowship of the children and the people who are saved by God. రక్షింపబడిన వారు ఒక స్థలమందు కూడుకొనుదే సంఘం, అదే మందిరం. మందిరం అనగా భవనము కాదు, మందిరం అనగా బిల్డింగ్ కాదు, మందిరం అనగా దేవుడి బిడ్డలు ఒక చోటున కూడుకుంటే మందిరము. సహవాసం, పరిశుద్ధుల సహవాసం. ఈరోజు అపవాది ఏం చేశాడంటే, దేవుని బిడ్డలారా, సహవాసాన్ని చెడగొడుతున్నాడు. చాలా మంది నేను చూస్తాను, వాళ్ళు ఎక్కడ రక్షింపబడినారు, ఆ సంఘానికి రారు, ఎక్కడెక్కడో కనబడతారు, సహవాసంలో ఉండరు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుల సహవాసమే సంఘం, పరిశుద్ధుల సహవాసమే మందిరం. ఆ సహవాసమును పాడు చేశాడు సైతాన్. మీరు చూడండి, అప్పగించబడిన ఆ యూదా ఏం చేశాడు? పరిశుద్ధుల సహవాసం అనగా పరిశుద్ధ సహవాసంలో కూడుకోకుండా దుర్మార్గులతో, యేసు ప్రభువుని చంపాలని వారితో కూడుకున్నాడు. ఏమైంది ఆయన పరిస్థితి? చివరికి నాశనం అయిపోయాడు. అక్కయ్య కూడా అక్కడ చెప్తాడు, మందిరం పాడైపోయినది, మీరు దాన్ని కట్టక, ఆ మందిరం పాడైన మందిరాన్ని కట్టక మీ భవనాలు మీరు కట్టుకుంటున్నారే, మీ సామ్రాజ్యాలు కట్టుకుంటున్నారే, ఇది న్యాయమా? అందుకే మీరు ఎక్కువ విత్తుతున్నారు, కొద్దిగా కోస్తున్నారు. అందుకే మీకు ఆకలి కలుగుతుంది, అన్నం తింటున్నారు, ఆకలి తీర్చలేదు. దాగం కలుగుతున్నదని నీళ్లు త్రాగుతున్నారు, దాగము తీర్చలేదు. చలి వేస్తున్నదని దుప్పటి కప్పుకుంటున్నారు, చలి వెళుతలేదు. సంపాదిస్తున్నారు చాలా మంది, కానీ చినిగిన సంచిలో వేసినట్లు ఉన్నది. కారణం, మందిరం పాడైపోయినది, మందిరం ప్రథమైంది. కానీ దేవుని మందిరం పట్ల, దేవుడి రాజ్యం పట్ల, దేవుడి సేవ పట్ల, పరిశుద్ధుల సహవాసం పట్ల నీకు అక్కర లేదు. ఈరోజు అక్కడ కలిగి ఉండాలని దేవుడు పిలిపిస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. చాలా మంది నేను చూశానండి, మందిరంలో ఆరాధన జరుగుతుంది, వీళ్ళు ఎక్కడో కూర్చొని ముచ్చట్లు పెడుతుంటారు. అందుకే నీ జీవితంలో అనేక రకమైన శాపాలకు గురి అవుతున్నావు. సువార్త కూడికలు జరుగుతుంది, సువార్త కూడికలో ప్రార్థన పరుడుగా, సువార్త కూడికలో ప్రేయర్ వారియర్ గా, సువార్త కూడికలో వాలంటీర్ గా, సువార్త కూడికలో ఒక మంచి సపోర్టివ్ గా ఉండకుండా ఎక్కడో నిలబడుతున్నావు. లోక విషయాల్లో నిలబడుతున్నావు. డబ్బు కొరకు, లోక పేరు కొరకు, ప్రఖ్యాతి కొరకు. అది కాదు దేవుడు అంటున్నది. పాడైన మందిరాన్ని, దేవుడు రాజ్యాన్ని కట్టు, పరిశుద్ధ సహవాసంలో రా. దేవునికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. అక్కడ పౌలు అంటారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 2వ అధ్యాయం 21వ వచనంలో, అందరు సొంత కార్యాలు చూసుకుంటున్నారు తప్ప యేసు ప్రభు కార్యాలు ఎవరు చూస్తలేరు. అందుకొరకేనా దేవుడు నిన్ను రక్షించిండు, అందుకొరకేనా దేవుడు నేను సేవలో పిలిచిండు. ఈ మాటను వింటున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతో సేవకులతో దేవుడు మాట్లాడుతున్నాడు. మన పని ఏమి, మనం ఏం చేస్తున్నాం? దేవుడు రాజ్యం కట్టే విషయంలో ముందుకు రావాలి. మన సామ్రాజ్యాన్ని కట్టుకోవడానికి కాదు, మన పేరు మన ప్రఖ్యాతి కొరకు కాదు. పౌలు అంటాడు, మేము మమ్మల్ని కాదు, క్రీస్తునే ప్రకటిస్తాం. We don't preach about ourselves, we preach Christ. క్రీస్తుని ప్రకటించే వారుగా మారాలి. మందిరం పట్ల, దేవుడు రాజ్యం పట్ల, దేవుడు సేవ పట్ల, దేవుడు రాజ్య విస్తరణ పట్ల మనం కృషి చేయాలి, ప్రయాసం ఉండాలి తప్ప వేరే ఏ విషయంలో ఉండకూడదు. మందిరం పాడైపోయింది, బ్రద్దలైంది, దాన్ని కట్టుకోమంటున్నాడు ప్రభు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. బ్రద్దలైన మందిరం తిరిగి కట్టుకోండి. అనగా నీ శరీరం దేవుని ఆలయం, అది పాడైపోయింది, దాన్ని తిరిగి కట్టుకో. రెండోదిగా పరిశుద్ధుల సవాసం. ఒకప్పుడు దేవుడి సేవలో, ఒకప్పుడు దేవుడి మందిరంలో కనబడేవాడు, ఇప్పుడు కనబడతలేవు. ఒకప్పుడు దేవుడి సేవలో కనబడితేవాడు ఎంతో ఉత్సాహముతో, వైరాగ్యముతో. దేవునికి స్తోత్రం. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన ఒక మందిరాన్ని కట్టుకోవడానికి నిన్ను దేవుడు పిలుస్తున్నాడు. మరి ఒకసారి ఆ ఒక పరిశుద్ధుల సవాసం అనే మందిరాన్ని కట్టుకో. నీ శరీరం అనే దేవుని ఆలయాన్ని తిరిగి పరిశుద్ధపరచుకొని కట్టుకో. అప్పుడు దేవుడు విస్తారమైన ఆశీర్వాదం. హగ్గయి 2వ అధ్యాయం 19వ వచనంలో అంటున్నాడు, ఇక మీదట నుండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఫ్రమ్ దిస్ డే ఫార్వర్డ్ ఐ విల్ బ్లెస్ యు. ఏ దినమో నీ మందిరాన్ని, బ్రద్దలైన మందిరాన్ని తిరిగి కట్టడానికి నువ్వు ముందుకు వస్తావో ఆ రోజు నుంచి ప్రభు నిన్ను దీవిస్తాడు, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. Don't neglect the spiritual fellowship. Don't neglect the church of God, the ministry of God. Don't tell I am very busy. Take time. Hallelujah. Spend time. Give your talents. Give your time to God to build the kingdom of God, to be used for the expansion of His kingdom and for the salvation of millions. God is calling you. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. హల్లెలూయా. అందుకే ఒక పాట ఉన్నది. ఆ పాట పాడుతుండగా ఈ పాటని ప్రార్థనగా మళ్ళీ లార్డ్ ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకై గుడ్డము వేసిదివి, నీ రూపము చూడనాలో. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకై గుడ్డము వేసిదివి, నీ రూపము చూడనాలో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంగములో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంగములో. విజయ గీతము మనసారా నేను పాడేనా, నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు. పునరుత్థానుడా నీవే, నా ఆలాపన నీవే. పునరుత్థానుడా నీవే, నా ఆలాపన నీకే. బైబిల్ అంటుంది, నీతిమంతుడు ఖర్జూరపు వృక్షం వలె మోవెదరు, దేవరాజు వృక్షం వలె ఆయన మందిరంలో నాటబడి
కలకాలం చిగురుదరు. ఎక్కడ నాటబడుతున్నావు? దేవుడి మందిరం నాటబడుతున్నావా? ఆ రాజ్యాన్ని కట్టడానికి ముందుకు వస్తున్నావా? నీ శరీరాన్ని కాపాడుకుంటున్నావా? నీ శరీరం అనే దేవుని ఆలయాన్ని కాపాడుకుంటున్నావా? నీ మందిరము పాడైపోయిన వాటిని కట్టుకోవడానికి అంటే పరిశుద్ధుల సవాసము ధ్వంసం చేశాడు, దాడి చేశాడు సైతాన్. ఏదో ఆదివారానికి ఒకరోజు పరిశుద్ధుల సవాసంలో కూడి వచ్చేది క్రైస్తవతనము, ఆధ్యాత్మికత కాదు. సమయం దొరికినప్పుడు అంతా పరిశుద్ధుల సవాసం కలిగి ఉండాలి, పరిశుద్ధతో కూడుకోవాలి, మానకూడదు. అది ప్రద్దలైంది నీ జీవితంలో. హల్లెలూయా. ఎక్కడ దేవుడు నిన్ను నాటాడు? ఎక్కడ దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు? ఆ పరిశుద్ధుల సవాసము కూడికలు నువ్వు మానకూడదు. ఆదివారం వచ్చి వెళ్ళిపోయేది క్రైస్తవం కాదు, ఆధ్యాత్మిక జీవితం కాదు, ఆత్మీయత కానే కాదు. దేవునికి మహిమ కలుగును గాక. కోత ఎక్కువ ఉన్నది, పనిచేవారు తక్కువ ఉన్నారు. దేవుడు నేను పిలుస్తున్నాను ఆయన రాజ్యాన్ని కట్టడానికి, ఆయన మందిరాన్ని కట్టడానికి, పరిశుద్ధుల సవాసంలో కూడుకోవడానికి. అపోస్తులు వాడబడిన కారణం వాళ్ళు ప్రతిరోజు గృహాల్లో కూడుకున్నారు, ఆధ్యాత్మికంగా ఎదిగి ఉన్నారు, దేవుడు రాజ్యాన్ని స్థాపించారు. ఈ భూమి మీద దేవుడిని రాజ్యాన్ని స్థాపించేవారు మనము. నిన్ను దేవుడు పిలుస్తున్నాడు. ఆ పిలుపుకు స్పందనిస్తావా? ఒకవేళ ఆ పిలుపుకు నువ్వు స్పందనిస్తే ఉన్న చోటున కన్నుమూయండి, చేతులెత్తి ప్రార్థన చేయి. దేవా, నేను నీ స్పందనకు, నీ పిలుపుకు నేను స్పందనిస్తున్నాను ప్రభువా. బ్రదలైన నా జీవితంలో ఆ ఒక బలిపీఠాన్ని అనగా నీతో ఉన్న అనుబంధమును బ్రదలైంది, దాన్ని కట్టుకుంటున్నాను ప్రభువా. బ్రదలైన రక్షణ ప్రాకారాలను నేను తిరిగి కట్టుకుంటాను ప్రభువా. బ్రదలైన దేవుని మందిరం అనగా పరిశుద్ధుల సహవాసం తిరిగి నేను కట్టుకుంటాను ప్రభువా. నా జీవితంలో ఎప్పుడు నేను బిజీ చెప్పను ప్రభువా. పరిశుద్ధుల సహవాసము కొరకు అన్నగా దేవుడి మందిరాన్ని కొరకు నేను ప్రభు ప్రాముఖ్యత ఇచ్చేవారుగా మారుదురుగాక. నా రక్షణ ప్రాకారాలను ఇంకా గట్టిగా నేను కట్టుకోదురుగాక. నీతో ఉన్న అనుబంధము, నీతో నడిచే అనుభవాలు, నీతో ఉన్న సత్సంబంధము ప్రభువా నేను తిరిగి కట్టుకోదురుగాక అని మీరు ప్రార్థన చేయండి. చేతులెత్తి మేక్ ఎ కమిట్మెంట్ టు గాడ్, రెస్పాండ్ టు గాడ్స్ కాల్, ద హెవెన్లీ కాల్. ఈ సమయంలో పాస్టర్ ప్రార్థన చేస్తారు మీ కొరకు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన అందరు ప్రార్థన లేకపోయించండి, అందరు ప్రార్థన లేకపోయించండి. ఒక్కసారిగా మన జీవితాన్ని పరిశీలించుకుందాం. మమ్మల్ని ఎన్నుకున్న దేవుడు, ఏర్పరచుకున్న దేవుడు, మన జీవితంలో ఎక్కడ మన ఒక ప్రాకారాలు బ్రద్దలైపోయినదో, మా ఆత్మీయత ఎక్కడ విరగొట్టబడి ఉన్నదో ఒక్కసారిగా మన జీవితాన్ని సరిచేసుకుందాం. ఈ వర్తమానం ద్వారా దేవుడు మన హృదయాన్ని దర్శించినందుకు ఈ వాక్యము మన జీవితంలో క్రియల్లో ఉండే విధంగా, మన జీవితంలో ఈరోజు ఏది బ్రద్దలైపోయిందో, వాట్ ఈస్ బ్రోకెన్ ఇన్ అవర్ లైఫ్స్, దేవానికి స్తోత్రం ప్రభువా. వన్స్ అగైన్ లెట్ us rebuild in the name of Jesus. రోజు ప్రభా మా జీవితంలో ఏది బ్రద్దలైపోయింది నీకు తెలుసు ప్రభా. ప్రభా మేము మాలో ఏది పడిపోయినదో నీకు తెలుసు ప్రభా. మా ప్రార్థన జీవితమా, మా విశ్వాస జీవితమా, వాక్య జీవితమా, పరిశుద్ధుల సహవాసమా, మాలో ఉన్న రక్షణ మేము ఎలా వెలిగిస్తున్నాం యేసయ్యా. దేవా మమ్మల్ని నాటిన మా ఒక ఆత్మీయత ఎలా ఉన్నది ప్రభా. దేవానికి స్తోత్రం ప్రభా. మా శ్వాస నీ కొరకే, మా ఊపిరి నీ కొరకే అని ప్రభా తీర్మానించుకొని ఈరోజు ప్రభా ఎక్కడ నిలబడుతున్నాం మేము ప్రభా, ఎలా పాడైపోయినదో ప్రభా. దేవానికి స్తోత్రం ప్రభా. నీకు తెలుసు తండ్రి. వన్స్ అగైన్ ప్రభా examine our lives Lord, examine our lives Lord. How is a spiritual journey with you Lord. దేవానికి స్తోత్రం ప్రభా. మా పరిశుద్ధ సహవాసం ఎలా ఉన్నది ప్రభా, మా ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది ప్రభా, మా వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నది ప్రభా, నీలో ఎలాంటి సత్సంబంధం కలిగి ఉన్నాం యేసయ్యా. దేవానికి స్తోత్రం ప్రభా. సమయమునికి ఇస్తున్నామా తండ్రి, దేవా సమయాన్ని కొరకు కేటాయిస్తున్నామా తండ్రి. అవును ప్రభా, మాటల క్రైస్తవులుగా ఉన్నామా, క్రియలు లేని జీవితమా ప్రభా. మా జీవితాన్ని
పరిశీలించి ప్రభా, అవును ప్రభా, మాలో ప్రభా పడిపోయిన బ్రద్దలైపోయిన దేవా మా ఆత్మీయ జీవితాన్ని ప్రభా మమ్మల్ని ఒక్కసారిగా జ్ఞాపకం చేసుకో ప్రభా. మనిషి పైకి రూపాన్ని చూస్తారు, మా హృదయాన్ని ఎరిగిన దేవుడుగా ప్రభా. దేవా మా హృదయం ఎలా ఉన్నది నీకు తెలుసు ప్రభా, మా అంతరంగం ఎలా ఉన్నది నీకు తెలుసు ప్రభా. మా అంతరంగ పురుషుడు నీవు కనుక ప్రభా, మా జీవితము ప్రభా, మా ఆత్మీయ యాత్ర నీ కొరకు మాత్రం ప్రభా. మా శ్వాస, మా ఊపిరి, మా జీవిత కాలం అంతా ప్రభా నీ కొరకు మాత్రమే ప్రభా. మా బ్రతుకు దినములంతా నీ సేవలోనే, నీ రాజ్యము కట్టడానికే ప్రభా. దేవానికి స్తోత్రములో కొత్త విస్తారంగా ఉందని చెప్పిన ప్రభా. పని చేయడానికి మా చేతులు ఎలా పని చేస్తుంది ప్రభా, మా కాళ్ళు నీ కొరకు పరిగెడుతున్నదా ప్రభా. దేవాని సువార్త ప్రకటించడానికి మా నాలుక సిద్ధంగా ఉన్నదా ప్రభా. దేవానికి స్తోత్రం ప్రభా. ఈరోజు మా తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల, ఈ మందిరమును కట్టిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరచుకొందునని యెహోవా సెలవించుచున్నాడు. హల్లెలూయా. ప్రభు ఇక్కడ ఏం పిలిపిస్తున్నాడంటే, రండి బ్రదలైన మందిరాల్ని, బ్రదలైన దేవుడిని మందిరమును కట్టుకోండి. హల్లెలూయా. అదేవిధంగా ప్రభా విశ్వాసులుగా ఉన్నామా ప్రభా, పాలు తాగే ప్రసిబిడ్డలుగా మాత్రమేనా ప్రభా, బలమైన ఆహారాలు భుజిస్తున్నామా ప్రభా, ఆత్మీయంగా ఎలా గడుపుతున్నామో తండ్రి, నీలో ఎలాంటి సహవాసం కలిగి ఉన్నాము ప్రభా. ఒక్కసారి పరిశీలించి ఒకవేళ మా రక్షణ జీవితాన్ని మరలా సరి చేసుకుని గాక ప్రభా. దేవానికి స్తోత్రం ప్రభా. ఇలా చూస్తున్నా ప్రభా, యానలో పాల్గొన్న ప్రతి ఒక్కరిలో ప్రభా ఒక తీర్మానం వాళ్ళు చేయును గాక ప్రభా, ఒక తీర్మాన జీవితం కలిగి ఉండను గాక ప్రభా. ఓ యవన బిడ్డలు కానీ ప్రభా, ఒక స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రభా, కుటుంబంగా ప్రభా దేవాని రాజ్యాన్ని కట్టే వాళ్ళుగా ప్రభా, బ్రద్దలైన బలిపీఠం ప్రభా కట్టే విధంగా ప్రభా, మందిరాన్ని కట్టే వాళ్ళుగా ప్రభా, నీ ప్రాకారాన్ని కట్టే వాళ్ళుగా ప్రభా. మమ్మందరితో మాట్లాడినాం ప్రభా, ఈ మాటలు ప్రభా నూరంతలుగా ఫలింపచేయము తండ్రి, ఫలింపచేయము యేసయ్యా. ఈసారి ప్రభా ఈ రోజు నుంచి ప్రభా తీర్మానంతో వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగించునుగాక ప్రభా. ఈ లాక్డౌన్ లోనే ప్రభా సరి చేసుకొనగాక ప్రభా, సరి చేసుకొనగాక ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. నీ శక్తి దయచేయము యేసయ్యా, నీ కృప దయచేయము యేసయ్యా. అవును ప్రభా, నీ బలపరిచే ఒకరికి మేము సమస్తము చేయగలము ప్రభా. మాలో ఉన్నవాడి లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడుగా ప్రభా, ఆ గొప్ప దేవుడి కొరకు ప్రభా ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు గొప్ప కాలం చేయనుగాక ప్రభా. దేవానికి స్తోత్రం ప్రభా. మాట్లాడిన మాటలు బట్టి నీకు స్తోత్రం చెల్లించి సమస్త మహిమ నీకు మాత్రమే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఒక ప్రవచనకరమైన మాట. ఇప్పుడు నేను సేవకురాలు బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక మాట. ఆ మాట ఏంటంటే ఎజెకీయెల్ గ్రంథం 37వ అధ్యాయము 10వ వచనము. ఎజెకీయ ప్రవక్త ప్రవచనం ఇచ్చినప్పుడు ఆ లోయలో ఉన్న ఎండిన ఎముకలు గొప్ప సేనంగా నిలబడింది. గొప్ప సేనంగా నిలబడింది. ఈ సమయంలో ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న మీ కుటుంబాలు, భార్య భర్త పిల్లలందరూ దేవుడి బిడ్డలు మీ చేతులు పట్టుకోండి. మేము ప్రార్థన చేయబోతున్నాము, ఆ ప్రవచన విడుదల చేయబోతున్నాము. ఆ ప్రవచన మాట మేము విడుదల చేస్తుండగా మీ జీవితంలో ఎండిపోయిన ప్రార్థన జీవితం, ఎండిపోయిన స్తుతి జీవితం, ఎండిపోయిన రక్షణ జీవితం, ఎండిపోయిన ఆ సహవాసము, దేవుడితో సంబంధము తిరిగి దేవుడు పునరుద్ధరణ చేయబోతున్నాడు. తిరిగి ఒక మహాసైన్యంగా లేవనెత్తబోతున్నాడు, నిలబడబెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం. Father, now in the name of Jesus Christ of Nazareth, I speak to all the dry bones. I speak to all the dry bones. Receive life. ప్రతి చచ్చిన వారు అన్ని ఆ ఎండిపోయిన చచ్చిపోయిన ప్రార్థన జీవితం పునరుద్ధరణవుదురుగాక. దేవుడితో ఉన్న సంబంధము అది చచ్చిపోయి ఉన్నది, అది పునరుద్ధరణవుదురుగాక.
every dead relationship, every dead prayer life, every dead salvation life, every dead holy life be resurrected and stand as an army in Jesus' name. We release that fire. We release that fire. అగ్ని దిగుదురుగాక, అగ్ని దిగుదురుగాక, మహాసైన్యంగా నిలబడుదురుగాక, మహాసైన్యంగా మీరు నిలబడుదురుగాక. లహందల రమ అన్నహెసెకెతన లహదిరిబా. రిసీవ్. yes yes. ఎండిన ఎముకలకు జీవం కలిగినట్లు విరగొట్టబడి ఎండిపోయిన ఆ చెట్టు ముక్కలు నీళ్ళు వాసన తగిలి వెంటనే మళ్ళా చిగురింది. అలాగనే మళ్ళా మీరు చిగురబోతున్నారు. మళ్ళా మీ యొక్క ప్రార్థన జీవితం చిగురబోతుంది, పరిశుద్ధ జీవితం చిగురబోతుంది, మీ పరిశుద్ధ సహవాసము చిగురబోతుంది. హల్లెలూయా. నీ రక్షణ చిగురబోతుంది, నీ సాక్షి జీవితం చిగురబోతుంది. yes, it is going to shine. receive Jesus name. యేసునామములో పొందండి ఆశీర్వాదాల అభిషేకం, పొందండి యేసునామములో. receive that anointing. God is going to raise you as a generation and you will be called a repairer of the things which is broken. ఏదైతే విరగొట్టబడింది వాటిని తిరిగి కట్టేవారుగా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, రూపిస్తున్నాడు. పాడైన వాటిని, బ్రతలైన వాటిని తిరిగి కట్టుకోవడానికి అభిషేకం దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో అభిషేకం పొందండి యేసునామములో. పొందుచున్నందుకు స్తోత్రం. యేసునామములో అడిగి పొందుకుంటున్నాము, ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరు చెప్పండి ఆమేన్. హల్లెలూయా. మరి ఒకసారి ఈ లైవ్ కార్యక్రమం ద్వారా మీరు అందరు పాల్గొన్నారు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా, ఆనందం ద్వారా, ఇంకా వాక్యం ద్వారా మీరు దీవింపబడేనని నమ్ముతున్నాను. దయచేసి మీ యొక్క స్పందన కామెంట్స్ ద్వారా, మెసేజ్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా మాకు తెలియపరచండి. స్క్రీన్ పై రోల్ అవుతున్న నంబర్కి మీరు ఫోన్ చేయండి. లేకపోతే మీ ప్రార్థన అంశాలు ఈ ఈమెయిల్ అడ్రస్ మీద కూడా మీరు పాస్టర్ అరుణ్ విక్టర్ @gmail.com మీరు మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ పంపించవచ్చు. లేకపోతే వాట్సాప్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్ పంపించవచ్చు. మీ స్పందన మాకు తెలియపరచండి. మీ సాక్ష్యాలు కూడా మాకు తెలియపరచండి. అదే మాదిరిగా ప్రతి శనివారము చారిటీ వర్క్ మేము చేస్తున్నాము. పోయిన వారము దేవుడి కృపను బట్టి వీధిలో బ్రతుకుతున్న, ఇల్లు లేక, అన్నం లేక ఉన్న వారికి చాలా మందికి అన్నం వండి వాళ్ళకి అన్నం ఇవ్వడానికి దేవుడు కృప ఇచ్చాడు. ఈ వారం అనాథులు, విధవరాలని, వృద్ధులను దర్శించి వాళ్ళకి అన్నం వండి సేవ చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. వచ్చే వారం దేవుడు చిత్తమైతే అనేక వేల మందికి ఫ్రూట్ జ్యూస్ ఇవ్వాలని మేము కోరుతున్నాము. వాటి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఒకవేళ చాలా మంది మా మెసేజ్, మా ఫొటోస్ చూసి చాలా మమ్మల్ని ప్రోక్షిస్తున్నారు. అందుకై దేవునికి స్తోత్రం. మీ ప్రోక్షణ కావాలని మేము ఈ ఫోటోస్ పెడుతున్నాం. మీరు కూడా ప్రేరేపింపబడి మీ ఏరియాలో ఉన్న పేదవాళ్ళని ఆదుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాము. ఒకవేళ మీరు కూడా ప్రేరేపింపబడి ఈ సేవలో మీరు కూడా పాలివర్గ అయ్యి మాతో కూడా సహకరించాలని కోరితే మీ సహకరణ మాకు అందించవచ్చు. స్క్రీన్ పై ఉన్న ఆ ఒక సహకరణ మీరు తెలియపరచవచ్చు. ఆ నంబర్కి మీరు స్పందించవచ్చు, ఫోన్ కాల్ చేయవచ్చు. కనుక ఈ యొక్క ఆరాధన మళ్ళా మీరు వీక్షించాలంటే అరుణ్ విక్టర్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని మళ్ళీ మీరు వీక్షించి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దాని ద్వారా మీరు దీవెన పొందండి. ఇంకా ఎంతకాలం మనం ఈ లాక్డౌన్లో ఉండబోతున్నాం మనకు తెలియదు, కానీ అతి త్వరలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. అంతవరకు ప్రాకారమైన ఆ ఒక ప్రాకారాలను కట్టుకుంటాం. బ్రద్దలైన బలిపీఠమును, బ్రద్దలైన ప్రాకారాలను, బ్రద్దలైన మందిరాన్ని కట్టి దైవ ఆశీస్సులు పొందుతాం. దేవుని దీవించును గాక. ఆశీర్వాదం పొందుదాం. మన తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, సన్నిధి, కాపుదల మీకును మీ కుటుంబానికి తోడేళ్ళు నడిపించుదురు గాక. సియోనులో నుండి ప్రభు మిమ్మల్ని దీవించుదురు గాక. సియోనులో నుండి ఆయన ముఖ కాంతి మీపై ప్రకాశించుదురు గాక. సియోనులో నుండి ఆయన ఒక నెమ్మది నలుదిశలో మీలో, మీ గృహాల్లో, మీ కుటుంబాల్లో నిలిచి ఉండుదురు గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్. మళ్ళా తిరిగి
మనము లైవ్ టెలికాస్ట్లో కలిసేంత వరకు దేవుడు మీకు తోడే ఉండదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.